గాయ్స్ ప్రజెంట్ వస్తారు మనం అనిల్ రావిపూడి అన్న వాళ్ళ సొంత ఊర్లో అయితే ఉన్నాము, ఆయన గ్రామంలో అయితే ఉన్నాము. నా దగ్గర అయితే డ్రోన్ లేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. డ్రోన్ లేకపోవడం తోటి వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ పైకి ఎక్కేసి మీకు ఈ వీడియో షూట్ చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా చిన్న గ్రామం అండి, చాలా చిన్న ఊరు ఇది. సో మహా అయితే 30 నుంచి 40 ఇల్లులు మాత్రమే ఉంటాయి. ఈ కనిపిస్తున్న ఈ చెరువు పక్కన ఉన్న ఈ కొద్దిపాటి ఇల్లులు మాత్రమే అండి. మొత్తం 30 నుంచి 40 ఇల్లులు ఉంటాయి. ఇంతే, ఈ ఊరు మొత్తం కూడా ఇంతే ఉండదు. చిలుకూరు వారి గ్రామం అనమాట. సో చాలా చిన్న గ్రామం నుంచి వచ్చేసి హైదరాబాద్కి వెళ్ళేసి ఈ రోజు పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు తీసి పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. అటువంటి అనిల్ రావిపూడి అన్నకు మనం అందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. నా కష్టాన్ని గుర్తించుకుంటే వీడియోకి లైక్ చేయండి. మీ అభిప్రాయం ఏమంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనూరు కబుర్లు యూట్యూబ్ ఛానల్. గైస్ ప్రజెంట్ వస్తారు నేను ఇప్పటివరకు దాదాపుగా 8 సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టేసి ఇప్పుడు 9వ సినిమాతో కూడా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ తన అకౌంట్లో వేసుకున్నటువంటి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి హోమ్ టూర్ వీడియోస్ చేయడానికి అయితే వచ్చేసాము. ఆయన విలేజ్ వచ్చేసరికి బాపట్ల జిల్లా దగ్గర చిలుకూరు వారి పాలన చిన్న గ్రామం అనమాట. ఈ గ్రామంలోనే అనిల్ గారు పుట్టి పెరిగారన్నమాట. ఆయన సొంత ఊరు ఇదే. సో వాళ్ళ ఊరికి ఎంట్రన్స్ లోకి రాగానే ఇక్కడ వచ్చేసరికి జనవరి 12న మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారని చెప్పి బ్యానర్ అయితే ఏర్పాటు చేశారు. అటు చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారు, మధ్యలో అనిల్ రావిపూడి అన్న, ఇటుపక్క చూసుకుంటే విక్టరీ వెంకటేష్ గారు, వీళ్ళ ముగ్గురు కలిసిన ఫ్లెక్సీ అయితే ఇక్కడ ఊరికి ఎంట్రన్స్లో అరేంజ్ చేశారు. సో కింద చూసుకున్నట్టయితే మీరు చూస్తున్నారు కదా, మా అనిల్ రావిపూడి 9వ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటూ చిలుకూరి వారిపాలెం గ్రామ ప్రజలు అభినందనలతోటి. సో చూసారు కదా, అందరూ కూడా ఊరి ప్రజలందరూ కూడా సినిమా చాలా పెద్ద హిట్ కావాలని చెప్పి చాలా బలంగా కోరుకుంటున్నారు. అనిల్ అన్న వాళ్ళ సొంత ఊరికైతే మనం ఈరోజు వచ్చేసాము. సో వాళ్ళ ఇల్లు వచ్చారు కూడా ఇక్కడ నుంచి దగ్గరలో ఉందంట. సో మీకు ఇంటి దగ్గరికి వెళ్ళేసి మరింత ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. అనిల్ రావిపూడి గారి ఫస్ట్ సినిమా వచ్చేసరికి పటాస్ మూవీ. ఈ సినిమా వచ్చేసరికి ఆయన ఫస్ట్ సినిమా అయినా సరే చాలా కాన్ఫిడెన్స్ గా తీశారు. సినిమా మొత్తం కూడా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిలాగా సినిమా తీశాడు. ఆయన ఒక కథ రాసుకున్నారు, ఆ కథని పేపర్ మీద రాశారు, అంతే విధంగా ఎగ్జిక్యూట్ చేశారన్నమాట. సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. అంటే దానికి ఆపోజిట్ గా ఆ టైంలో టెంపర్ సినిమా ఉంది ఎన్టీఆర్ గారిది. ఆ సినిమా పోటీలో ఉన్నా సరే ఈ సినిమాతో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. అంత డేరింగ్ అయితే తన కథ మీద తనకున్న నమ్మకంతో సినిమా తీశారు. చాలా పెద్ద సక్సెస్ అయిపోయింది. ఆ తర్వాత చూసుకుంటే ఆయన వెనక్కి తిరిగి చూసుకునే సిచ్యువేషన్ రాలేదనమాట. టెంపరు తర్వాత వచ్చేసరికి రాజా ది గ్రేటు, సుప్రీము, F2, F3, భగవంత్ కేసరి, సర్లేరు నీకెవరు, ఇలా వరుసగా సంక్రాంతికి వస్తున్నాం. ఇలా వరుసగా ప్రతి సినిమా కూడా తీసినట్టుగా ప్రతి ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ చేసినటువంటి డైరెక్టర్ మన అనిల్ రావిపూడి అన్న. సో ఈ రోజు వాళ్ళ హోమ్ టూర్ వీడియో చేయడానికి అయితే వచ్చాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని ఫాలో అవుతుండే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్, మంచి అప్డేట్స్ మన ఛానల్గా చాలా వస్తుంటాయి. ఓకే, ప్రతి ఒక్కరి వీడియోకి అయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరీ ముఖ్యంగా మన వెంకటేష్ గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరి వీడియోకి ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయం ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ వాళ్ళ హోమ్ టూర్ వీడియో మనం చేయడానికి వచ్చేసాము. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు అనమాట ఈ పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా, వైట్ బిల్డింగ్. ఈ ఇల్లు అనిల్ అన్న వాళ్ళ ఇల్లు. దగ్గరికి వెళ్ళేసి ఇల్లు మొత్తం చూసేద్దాం రండి. ఓకే, లెట్స్ గో. చాలా అంటే చాలా చిన్న పల్లెటూరు అండి. ఊరికి ఎంట్రన్స్ లో ఇక్కడ పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు ఎంట్రన్స్ కనుక అనిల్ రావిపూడి అన్న బ్యానర్ అయితే ఏర్పాటు చేశారు. ఈ చెరువుకి దగ్గరలోనే ఉంది వాళ్ళ ఇల్లు అయితే కూడా. ఇక్కడ చూసినట్టు ఈ పెద్ద బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇదే అనిల్ అన్న వాళ్ళ ఇల్లు. మరి ఇంటి దగ్గరికి వెళ్ళేసి ప్రజెంట్ వచ్చరికి సినిమా అయితే థియేటర్లో సందడి చేస్తుంది. సినిమా చాలా పెద్ద హిట్ అయిపోయింది. సో మరి అనిల్ అన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మరి వాళ్ళు ఫ్యామిలీతో పాటు హైదరాబాద్ వెళ్ళారు తెలియదు, కానీ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము దాదాపు. సో నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇల్లు వచ్చేసరికి ఇది అనిల్ అన్న వాళ్ళ ఇల్లు అనమాట. సో అన్నయ్య చిన్నప్పుడు ఏంటండి, ఆయన సినిమాల్లోకి రాకముందు వరకు కూడా ఇక్కడే ఉన్నారంట. ఓకే, ఇల్లు వచ్చేసరికి ఇది అనుకున్నట్టుగానే అయిందండి. ఇంట్లో చూస్తే స్కూటీ ఒకటి ఉంది, స్కూటీ ఉంది. అందరిలాగే చాలా సింపుల్గా న్యాచురల్గా ఇంటి పక్కన మొత్తం కూడా పూల మొక్కలు పెంచుకుంటున్నారు. ఇవి అందరి ఇళ్ళలో చూడడానికి అయితే మనం ఒక సెలబ్రిటీ లాగా లేదండి ఇల్లు అయింది. మన సాదా సీదాగా మన ఇంటి పక్కన వాళ్ళ ఇల్లు, మన ఆపోజిట్ ఇల్లు ఎలా ఉంటుందో సేమ్ అంతే విధంగా చాలా న్యాచురల్గా సింపుల్గా ఉంది. ఒక డైరెక్టర్ ఇల్లు అంటే ఎవరు నమ్మరేమో, చాలా సింపుల్గా ఉంది. సినిమాల్లోకి రాకముందు వరకు కూడా అనిల్ అన్న ఇక్కడ ఉన్నారు. అంతేందుకు లాస్ట్ సంక్రాంతికి వస్తున్న సినిమా టైం కూడా అన్న ఇక్కడికి వచ్చేయారంట, ఇంటికి వచ్చారంట. వాళ్ళ ఫ్యామిలీతో కలిసి పండుగ సెలబ్రేషన్ మొత్తం ఇక్కడే చేసుకున్నారంట. సో అటువంటి ఇప్పుడు సినిమా పెద్ద హిట్ అయిపోయింది కదండి. సో అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ వెళ్ళారనమాట. ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారేమో నాకు తెలిసి. ఓకే, మొత్తానికి అయితే మన ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇల్లు అయితే చాలా సింపుల్గా చాలా న్యాచురల్గా ఉంది. ఇంటి చుట్టూ మొత్తం కూడా పూల మొక్కలు అన్నీ పెంచుతున్నారు. చాలా అంటే అందరిలాగే ఉందండి. ఓకే, తులసి చెట్టు, చాలా దూరం నుంచి వచ్చే ఇల్లు మీకు లోపలికి వెళ్ళి చూపిద్దామని చెప్పేసి. సో ఇంటి లోపల వచ్చేసరికి ఒక స్కూటీ ఉంది. సింపుల్గా ఉందండి ఇల్లు అయితే, చాలా బాగుంది. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్టయితే మనం ఇంటి లోపలికి వెళ్ళేసి ఇంకా ఇంటి లోపల అనిల్ అన్నయ్యకి సర్లేరు నీకెవరు టైంలో ఒక అవార్డు వచ్చింది, F2 సినిమాలో ఒక అవార్డు వచ్చింది, ఇలా పటాస్ సినిమాకు 100 డేస్కి ఒక అవార్డు వచ్చింది, ఇలా చాలా అవార్డ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ ఇంట్లోనే ఉన్నాయంట.
సో మనకైతే ఇంటికి తాళం వేసింది ప్రజెంట్. సినిమా బ్లాక్ బస్టర్ అయిన కారణంగా వాళ్ళందరూ ఫ్యామిలీ సెలబ్రేషన్ కోసం హైదరాబాద్ వెళ్ళినట్టున్నారు. సో మరి నేనైతే వీళ్ళంత వరకు మీకు ఇల్లు అయితే చూపించే ప్రయత్నం చాలా కష్టపడి అయితే చేశాను. మరి ఇంకొకసారి మళ్ళీ వద్దాము. ఈ సక్సెస్ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత అన్నయ్య వాళ్ళు మళ్ళీ సొంత ఊరికి వస్తారు కదండి, అప్పుడు మీకు ఖచ్చితంగా మళ్ళీ వీడియో చూసి మళ్ళీ చూపిస్తాను. ఓకే, వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఎప్పుడు వెళ్ళారు హైదరాబాద్ ఇల్లు? వారం అవుతుందా? ఎప్పుడు వస్తారు మళ్ళీ? పండగ సంక్రాంతికి. అన్నయ్య కూడా వస్తాడా? అనిల్ అన్నయ్య కూడా ఇక్కడికి వస్తాడు పండగకి? అంటే సినిమా రిలీజ్ కదా, ఆయన అక్కడ హైదరాబాద్ ఉంటాడు. ప్రతి సంవత్సరం అడిగి వస్తాడు ఇంటికి. ఓకే, వాళ్ళు సంక్రాంతి టైంలో వచ్చినట్టున్నారు. మరి ఇప్పుడు శంకర వరప్రసాద్ గారు రిలీజ్ కదా, చిరంజీవి గారిది. సో అందుకని ఈ ఊరు చూసి అన్నయ్యని వస్తే పలకరించిపోదా అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు అందరూ ఉంటారు కదా. సంక్రాంతికి వస్తారంట కదా ప్రతి సంవత్సరం ఇక్కడికి. మొన్న ఇది సందర్భం ఉంటుంది కదా, ఇది ఫంక్షన్స్ 4 రోజులు ఖచ్చితంగా వస్తారా మళ్ళీ? అదే ఇంకా సినిమా పెద్ద హిట్ కదా, సెలబ్రేషన్స్ కోసం అందరూ హైదరాబాద్లో ఉన్నారని చెప్పేసి అక్కడ ఇంటి పక్కన ఆంటీ చెప్పారు. మళ్ళీ 4 రోజులు లాగా వస్తారు. వీళ్ళే సినిమాలన్నీ వరుస హిట్లు కొట్టేసారంటే సెలబ్రేషన్ కోసం హైదరాబాద్ వెళ్ళిపోయారు. చిరంజీవి సినిమా గారు పెద్ద హిట్ అది కూడా. అక్కడ ఇల్లు కట్టారు మళ్ళీ. అన్నయ్య ఇక్కడికి వస్తారంట ఇప్పుడు వస్తున్నారా? మళ్ళీ 4 రోజులు లాగా వస్తారు అయితే. అయితే వాళ్ళ ప్రధాన ఇల్లు పక్క బజారా? గాయస్ ప్రజెంట్ వచ్చేసరికి సినిమా పెద్ద హిట్ కావడంతో అందరూ సెలబ్రేషన్స్కి హైదరాబాద్ అయితే వెళ్ళిపోయారంట. ఇంకో 4-5 రోజుల తర్వాత తిరిగి మళ్ళీ ఊరికి వస్తారంట, అక్కడ ఆంటీ గారు చెప్పారు. ఈ వీడియో చేయడం గల ముఖ్య కారణం ఏంటంటే, ఇంతకు ముందు చూసిన వీడియోలో ఒక వ్యక్తి అడిగారు, ఒక అన్నయ్య అడిగారు, తమ్ముడు ఇలా హోమ్ టూర్ వీడియో చేయడం గల కారణం ఏంటంటే, చాలా మంది డైరెక్టర్లు కానివ్వండి, హీరోలు కానివ్వండి, చాలా చిన్న ప్రాంతాల నుంచి, చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చేసి ఇండస్ట్రీకి వచ్చి చాలా పెద్ద హీరోలు అయిపోయారనమాట. అంటే చెప్పాలంటే కిరణ్ అబ్బవరం గారు వాళ్ళు హోమ్ టూర్ వీడియో చేశాను. వాళ్ళు వచ్చరికి రాయచోటి దగ్గర ఒక చిన్న పల్లెటూరు అండి. అసలు ఆ ఊరికి ఒక నేమ్ బోర్డు ఉంటుంది కదా, అంటే పలానా ఊరికి వెళ్ళే దారి ఇటువైపు అని చెప్పేసి అలాంటి బోర్డు కానీ ఒక గ్రామ పంచాయతీ అంటే కూడా ఏం లేదు. అలాంటి ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చేసి ఈరోజు చాలా పెద్ద హీరో అయిపోయినటువంటి వ్యక్తి అనమాట అతను. సో వీళ్ళు మాత్రం కాకుండా రాజేంద్ర ప్రసాద్ కానివ్వండి, చాలా మంది పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా చిన్న చిన్న ప్రాంతాల నుంచి వచ్చిన వారే. అటువంటి కోవకు చెందినటువంటి వ్యక్తి అనిల్ రావుపూడి అన్న. ఈ అన్న కూడా చాలా చిన్న ఊరు నుంచి వచ్చేసారు. బాపట్ల జిల్లా దగ్గర ఉండి చాలా చిన్న చిలుకూరు వారిపాలెం అనమాట. ఇంత చిన్న గ్రామం నుంచి వచ్చేసి ఆయన ఈ రోజు ఇండస్ట్రీలో చాలా పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. వీళ్ళందరూ కష్టాన్ని మనం గుర్తించాలంటే వాళ్ళు పుట్టి పెరిగిన ఊరికి వచ్చేసి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల నుంచి ఇండస్ట్రీకి వచ్చారు, ఎలాంటి కష్టపడి ఇండస్ట్రీ వరకు కూడా వచ్చేసారని చెప్పేసి వాళ్ళందరూ స్టోరీ మనకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియోస్ అన్ని చేస్తున్నాను. సో మనం అనుకుంటాం కదా అప్పుడప్పుడు మనమేం సాధిస్తాంలే, మనకేం అవకాశాలు వస్తాయిలే, మనం ఎప్పుడు ఎదుగుతాంలే అనుకుంటాం కదా. అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి స్టోరీస్ చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాయి. వీళ్ళ కథ తెలుసుకుంటే, వీళ్ళు ఇలాంటి పల్లెటూరు నుంచి వచ్చేసి ఇంత పెద్ద డైరెక్టర్ అని తెలుసుకుంటే సో మనం కూడా ఎదగొచ్చు అని చెప్పి ఒక హోప్ అయితే వస్తుందన్నమాట. సో ఇలాంటి వాళ్ళందరికీ చాలా మందికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఇలాంటి చిన్న చిన్న హీరోలందరూ, చిన్న చిన్న డైరెక్టర్లు అందరూ కూడా మీకు పరిచయం చేస్తామట. వీళ్ళందరూ ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద పొజిషన్లో అయితే ఉన్నారు. ప్రతి ఒక్కరికి వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.